హాయ్, వెల్కమ్ టు వర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట వర్షం పడుతుంటే ఒక కప్పు చాయ్తో పాటు వేడివేడిగా ఉల్లిపాయ పకోడీనో బజ్జీనో చేస్తుంటాం. ఒకసారి కార్న్ పకోడాని కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా చాలా బాగా కుదురుతుంది. చాయ్తో అయితే చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కార్న్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలో తేమ మొత్తం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, క్రిస్పీగా రావడం కోసం బియ్యపిండి, తగినంత ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఇలా చూపించిన విధంగా కలపండి. ఇలా పిండి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళను ఒకేసారి కాకుండా ఇలా కొన్ని చేతులు తీసుకొని ఇలా జల్లించుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చి మరీ పల్చగా కాకుండా ముద్దగా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకొని 1 నిమిషం పాటు కలపకుండా అలానే ఉంచేయాలి, లేకపోతే పకోడీ మొత్తం విడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి పకోడీని ఫ్రై చేసుకోవాలి. రంగు మారిన తర్వాత మరో ప్లేట్లోకి తీసుకొని మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. వీటిని కరివేపాకు అలానే మిర్చితో ఫ్రై చేసి సర్వ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. స్పైసీగా, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మరి మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైం స్నాక్స్కి పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతాయి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.